నమస్తే. కిరణ్ టీవీని ఎంతగానో అభిమానిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ నేటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాము. ఉగాది రాశి ఫలితాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు పండితులు, లలిత అమ్మవారి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గురుగారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మనకైతే ఉగాది రాబోతుంది. మీకు మా ప్రేక్షకులందరి తరపున కూడా ఉగాది శుభాకాంక్షలు గురుగారు. శ్రీమాత్రే నమః. మన ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. తప్పకుండా గురుగారు, మీ ద్వారా ఉగాది రాశి ఫలితాలు అయితే తెలుసుకోవాలని చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. సో ముందుగా మనం మేషరాశి వారికి ఈ ఉగాది తర్వాత అసలు ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? తప్పకుండా అండి. మేషరాశి ఫలితాలు, అదేవిధంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏ దేవత ఆరాధన చేసుకోవాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి, దాంతోపాటు నవనాయక ఫలితాలు కూడా చెప్తాం. అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ. గురుగారు, మేషరాశి వారికి ఆదాయ వ్యయాలు, అలాగే రాజపూజ్యం, అవమానాలు ఎలా ఉన్నాయో ఒకసారి చెప్తారా? తప్పకుండా అండి. మనకి ఉగాది అనగానే మనం చూసుకునేది అది, ఆదాయం ఎంత ఉంది, వ్యయం ఎంత ఉందని. అయితే ఈసారి మేషం వారికి బాగానే ఉందని చెప్పుకోవాలి. ఆదాయం 11 ఉంది, వ్యయం 5 ఉంది. అంటే ఒక 11 లక్షలు సంపాదిస్తే 5 లక్షలు ఖర్చు, కాబట్టి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. ఇక రాజ్యపూజ్య అవమానాలు చూస్తే మాత్రం ఇది ఇన్బ్యాలెన్స్డ్గా ఉంది. అంటే ఇద్దరు మెచ్చుకుంటే నలుగురు ఇబ్బంది పెట్టేవాళ్ళు. మనం ఎక్కడ తప్పు చేస్తామా, ఎక్కడ రాంగ్ చేస్తే మనం పట్టుకుందాం అనుకునే వాళ్ళు నలుగురు ఉంటే మెచ్చుకునే వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఇక్కడ ఏంటంటే రాజ్యపూజ్యం పెరగాలంటే మేషం వారు ఎక్కువగా కాలభైరవ అష్టకం చేసుకోవడము, గోవుకి బెల్లం తినిపించడం చేస్తే రాజపూజ్యం పెరుగుతుంది. అవమానం తగ్గాలి అంటే విష్ణు సహస్రనామాలు కనుక విన్నట్లయితే ఖచ్చితంగా 100% అవమానం తగ్గుతుంది. ముందుగా మేషం వారికి కనుక చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాశి నుంచి పంచమ స్థానం మనం ఏం చేసినా ఆలోచనతో లింకప్ అయి ఉంటుంది. కాబట్టి కేతు ఉన్నాడు, ఉపాసనా స్థానం కూడా అదే అవుతుంది. కాబట్టి వీళ్ళు ఎంత గణపతి ఆరాధన చేస్తూ ఉంటే ఈ సంవత్సరం ముఖ్యంగా నవంబర్ వరకు వీళ్ళకి ఏంటంటే సూర్య ఆరాధన ఈజ్ జనరల్, బట్ కేతు కూడా ఉన్నాడు కాబట్టి గణపతి ఆరాధన చేస్తూ ఉంటే వీళ్ళు తీసుకునే నిర్ణయాలు పర్ఫెక్ట్గా ఉంటాయి. ఎందుకంటే పంచమ స్థానంలో కేతు ఉన్నప్పుడు నిర్ణయాల విషయంలో కొంచెం ఇబ్బంది వస్తూ ఉంటుంది. అలాగే రెండవ స్థానం అంటే ధనస్థానం అనేటువంటిది వీళ్ళకి ఎప్పటి నుంచి బాగుంటుంది, ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ అని చూసుకున్నట్లయితే జూన్ నుంచి ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది. కాకపోతే గురువు ఎప్పుడైతే 4వ స్థానంలోకి మారుతున్నాడో జూన్ నుంచి, మారకముందేమో 3లో ఉంటున్నాడు, మారిన తర్వాత 4వ స్థానంలో ఉంటున్నాడు. కాబట్టి 3లో ఉన్నంతసేపు ఏంటంటే కొంచెం కమ్యూనికేట్ చేసేటప్పుడు ఎవరితోనైనా ఏదైనా రాతకోతలు రాసుకునేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. 4లోకి వెళ్ళినటువంటి గురువు ఖచ్చితంగా వీళ్ళకి ప్రాపర్టీ యోగాన్ని ఇస్తాడు. కానీ అది కొంచెం తెలియకుండానే కొంత డిస్ప్యూట్స్ ఉండే ప్రాపర్టీ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది మేషం వారికి. ఇక సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి, పంచమంలో కేతు ఉన్నాడు కాబట్టి. అదేవిధంగా లవ్ అఫైర్స్ కానివ్వండి, స్నేహితులతో కానివ్వండి, కొంత రాజకీయ సంబంధించిన నిర్ణయాల విషయంలో కానివ్వండి ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. వీరికి ఈ సంవత్సరంలో జూన్ లోపల లోన్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఖచ్చితంగా లోన్స్ లభిస్తాయి. అదేవిధంగా జూన్ లోపల వీళ్ళకి వివాహ సంబంధించిన ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో, గురుబలం మనకేంటంటే 7వ స్థానం మీద గురువు యొక్క దృష్టి ఎప్పుడైతే ఉందో ఖచ్చితంగా వీరికి జూన్ లోపల వివాహ ప్రయత్నాలు చేసేవారికి అది కూడా లభిస్తుంది. అంటే ఏమిటంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది గోచార బలం ఉంది, బట్ వీళ్ళ పర్సనల్ చార్ట్లో 7th హౌస్ యాక్టివ్గా ఉంది కదా చూసుకోవాలి ఎప్పుడైనా వివాహం చేసుకునేటప్పుడు. అంతేగాని జనరల్గా చూసేసా ఇంకేంటి గురుబలం ఉంది కదా అని చేసేయడం కాదు. అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ ఎలా అంటే, బయట సంథింగ్ ఏదో కార్లు అమ్ముతున్నాడు, షోరూమ్ కార్లు అమ్ముతున్నాడు, కొనుక్కుంటామా, డబ్బులు ఉన్నాయా లేవో, మనకు నడపడం వస్తుందా రాదా అని చెప్పి చూస్తాం కదా. అందుకే డబ్బులు ఉన్నాయా లేవో, మనకు నడపడం వస్తుందా రాదా, అలా అనమాట. అలా ఏంటంటే గురుబలం అయితే ఉంది, కానీ మీ జన్మజాతకంలో కూడా 7వ స్థానం యాక్టివ్గా ఉంటే దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ టైం జూన్ వరకు వివాహం చేసుకోవడానికి. అండ్ అదేవిధంగా జూన్ తర్వాత ఎప్పుడైతే 4వ స్థానంలో గురువు వెళ్ళి అష్టమాన్ని చూస్తాడో, తాతగారి ప్రాపర్టీ సంబంధించిన ఏమైనా చిన్న డిస్ప్యూట్స్ ఉన్నా, రీసెర్చెస్ రిలేటెడ్ సంబంధించినవి, అదేవిధంగా కొంతమంది పిహెచ్డీస్ చేయడానికి అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఈ లాభస్థానంలో రాహు ఉన్నందుకు ఆన్లైన్లో చేసే బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన వాటికి చాలా బాగుంది. దశమాధిపతి అంటే వృత్తికి కారకుడు 12వ స్థానంలో ఉంటూ వీళ్ళకి ప్రస్తుతం ఏంటంటే ఏలినాటి శని నడుస్తుంది. ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి మేషం వారు తీసుకోవాల్సిన ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు ఏమిటి అంటే, ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి విషయాల్లో కాస్త చూసి చేయాలి. ఇన్వెస్ట్మెంట్స్ అనేవి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనేది మంచిది ఈ సంవత్సరం వీరికి. అంతేగాని షార్ట్ టర్మ్లో మనకి ఏదో చేయాలి,
అని ఒక్కోసారి ఏంటంటే ఆలోచన స్థానంలో ఎప్పుడైతే కేతు ఉన్నాడో చిత్ర విచిత్రమైన ఆలోచనలతోని షార్ట్ టర్మ్లో ఏదో వచ్చేస్తుందనే ఆలోచనతో కొన్ని పనులు చేస్తూ ఉంటారు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కాకపోతే ఉన్న ప్రదేశం కాకుండా కొంచెం డిఫరెంట్ ప్లేసెస్, వేరే వేరే ప్రదేశాలకు వెళ్ళి అక్కడ కనుక ట్రై చేసుకున్నట్లయితే ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా వస్తాయి. కాకపోతే సంతానాన్ని కొంచెం దూరంగా పంపించాల్సిన పరిస్థితి రావడం ఇటువంటివి ఉన్నాయి చెప్పాలంటే. అది గురుగారు ఇందాక డిస్ప్యూట్స్ ప్రాపర్టీస్ తీసుకునే ఛాన్స్ ఉంది అని అన్నారు కదా. సో ఎవరైనా ప్రాపర్టీస్ కొనాలి అనుకున్నప్పుడు ఒకసారి ఏమైనా జాతకం చూపించుకుంటే వాళ్ళకి సెట్ అవుతుందా లేదా అనేది తెలుస్తుంది. ఇక్కడ ఏంటంటే జాతకం చూపించుకోవడం వల్ల ఏంటంటే ఫస్ట్ మీరు ఏ డైరెక్షన్ తీసుకుంటే బాగుంటుంది అనేది ఉంటుంది. రెండవది ఏంటంటే అసలు ఇప్పుడు తీసుకోవాలా వద్దా, ఓకే ఇతని పేరు మీద తీసుకుంటే మంచిదా లేదా జీవిత భాగస్వామి లేదా పిల్లల పేర్ల మీద తీసుకుంటే మంచిదా అనే క్లారిటీ తెలుసుకొని ఏ డైరెక్షను ఇప్పుడు తీసుకోవాలా వద్దా, ఈయన పేరు మీద తీసుకోవాలా వద్దా అనే ఒక క్లారిటీ తెలుసుకొని తీసుకోవడం వల్ల మీరు ప్రాపర్టీ తీసుకున్నప్పటి నుంచి మీకు ఎదుగుదల రావాలి. ఇప్పుడు చాలా మంది తెలియక రాంగ్ టైంలో తీసుకొని డౌన్ఫాల్ అవుతూ ఉంటారు. అటువంటివి కలగకుండా చార్ట్ చూపించుకోవడం వల్ల ఈ బెనిఫిట్స్ పొందొచ్చు. ఓకే, తప్పకుండా. గురుగారు ప్రస్తుత పరిస్థితి బట్టి ఈ సంవత్సరంలో ఏ రంగాల వారికి ఎలా ఉందంటారు? ప్రస్తుత పరిస్థితి కనుక చూసుకుంటే మనం నవనాయకాస్ తీసుకుంటామండి. నవనాయకాస్ కనుక తీసుకుంటే ఇక్కడికి ఈసారి గురువు రాజయ్యాడు. మనకి పోయిన సంవత్సరం రవి రాజైనందుకు కేతువుతో సంబంధం ఉన్నందుకు కొంచెం రాజకీయ నాయకులు లేకపోతే కొంతమందికి ప్రాణగండాలు ఇవి అనుకున్నాం. అదే రకంగా జరుగుతూ వచ్చాయి ఈ యుద్ధాల వల్ల. అయితే ఈసారి గురువు రాజైనందుకు కొంచెం అంటే మనకి గురువు యొక్క హౌజెస్ పాడయ్యాయి కాబట్టి కొంచెం మిస్కమ్యూనికేషన్స్ అవ్వడము యుద్ధ సంబంధించిన వాటికి తీసుకెళ్తూ ఉంటుంది. ఎందుకంటే కేవలం గురువు ఒకటే కదా, మనం మంత్రిని కూడా తీసుకోవాలి. మంత్రి అంటే ఆలోచన విధానం, అంటే పాలించేవాడికి గొడవ పెట్టుకోవాలి, యుద్ధం చేయాలనే ఆలోచన. ఎందుకంటే కుజుడు అవుతున్నాడు మంత్రి. సో అందుకని ఏంటంటే ఎంతసేపు పరిపాలనా దక్షత ఎంతసేపు కూడా మన శక్తిని చూపించాలి. మంత్రి అనేది పరిపాలనా దక్షత, ప్లానింగ్. అక్కడ ఎలా ఉంటుందంటే ఇగో ఇది నా శక్తి అనే శక్తిని చూపిస్తూ చేసే ప్రక్రియలోకి వెళ్తూ ఉంటాయి అన్ని దేశాలు కూడా. ఎలాంటి ఇప్పుడు యుద్ధం వచ్చినప్పుడు వాళ్ళ అణయాయుధాల శక్తి ద్వారానే ఇది పవర్ఫుల్ దేశం అని తెలుస్తుంది కదా. అందుకే యుద్ధ సంబంధించిన మనకి పరాభవన సంవత్సరం ముందు నుంచే ప్రారంభమవుతూ వస్తున్నాయి. అంటే మన ఇండియాకి కూడా అలాంటి ప్రభావం ఉందంటారు గురుగారు? ఉంటుందండి, ఉంటుంది. అంటే తక్కువగా ఉంటుంది. బట్ గల్ఫ్ కంట్రీస్ వేరే దేశాలకు ఎక్కువగా ఉంటుంది. అమెరికా కంట్రీస్, గల్ఫ్ కంట్రీస్, ఈ కంట్రీస్కి ఎక్కువగా ఉంటుంది. ఇండియాకి స్వల్పంగా ఉంటుంది చెప్పాలంటే. అదేవిధంగా సేనాధిపతి అంటే రక్షణ కారకుడు కూడా దేశ రక్షణ కారకుడు చంద్రుడు అవుతున్నాడు. కాబట్టి ఏంటంటే ఒక్కొక్కసారి దేశ రక్షణ సంబంధించిన విషయంలో కొంచెం చిన్నపిల్లల్లా వ్యవహరిస్తున్నారు ఏంటి అనేటువంటిది మనం చూస్తాం. అండ్ అలాగే మనకి సస్యాధిపతి అంటే మనకి క్రాప్స్ కనుక తీసుకుంటే ఇక్కడ కొన్ని పంచాంగాల గురువు ఇచ్చాడు, కొన్ని ఇట్లా శుక్రుడు ఇచ్చాడు. కాబట్టి ఏంటంటే పంటలు అయితే పండుతాయి, పండవని కాదు. ఎందుకంటే క్రాప్స్ కారకుడు ధాన్యాధిపతి కూడా బుధులవుతున్నాడు. సో దానివల్ల ఏంటంటే ఈ సంవత్సరం బుధగ్రహం కూడా ధాన్యాధిపతి అవుతున్నాడు. కాబట్టి ఈ యొక్క ధాన్యం యొక్క రేట్లు విపరీతంగా పెరుగుతాయి అనేటువంటిది చూపిస్తుంది. అదేవిధంగా అర్ఘ్యాధిపతి అంటారు, అంటే ప్రైజెస్ కూడా చంద్రుడు అయ్యాడు. కాబట్టి ఎలా ఉంటుందంటే ఇవాళ ఉన్న రేటు రేపు ఉండదండి. చంద్రుడు ఇది కదా, ఇవాళ ఉంది ఈ రేటు అనుకుంటే రేపు ఉండదు. అమ్మాయి ఇంత పెరుగుతుంది అనేసరి మళ్ళీ డౌన్ఫాల్ అవుతూ ఉంటుంది. ఒకరోజేమో అసలు ఇంకా ఇంతకంటే ఇంకా తగ్గదు రేటు అన్నట్టుగా ఉంటుంది. రేపు వచ్చేసరికి తగ్గిపోవచ్చు, పెరగచ్చు. ఎందుకంటే పెరగదు అనుకునేటువంటిది, ఎందుకంటే చంద్రుడు ఈజ్ ది మూమెంట్. ఒక రాశిలో 2.5 రోజులు ఉంటాడు చంద్రుడు. అలా ఉన్నప్పుడు ఏంటంటే ఇది కూడా అంతే ఫాస్ట్గా పెరుగుతూ ఉంటుంది, అంతే ఫాస్ట్గా తగ్గుతూ ఉంటుంది. 15 రోజుల క్రితం ఒక రేటు ఉంటే 15 రోజుల తర్వాత ఇంకో రేటు హై లెవెల్లో ఉంటుంది. ఒకటేసారి అసలు ఎవడు కొనట్లేదు అన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు టమాటా బాగా రేట్ వచ్చింది అనగానే చూస్తే టమాటా ఎవడు కొండు, 2 రూపాయలు దొరుకుతుంది. ముందుగా చూస్తేనేమో 40 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు అమ్మే టమాటా ఒకటేసారి 2 రూపాయలకి ఎందుకు పనికి రాకుండా పడేసాను అనేది వింటాం మనం. అలా ప్రతి వస్తువు విషయంలో ఎప్పుడైతే ఈ అర్ఘ్యాధిపతి అంటే ధరల కారకుడు ఎప్పుడైతే చంద్రుడు అయ్యాడో ఎక్కువ ఫ్లక్చువేషన్స్ ఉంటాయి, విపరీతంగా రేట్లు పెరుగుతాయి. అవి బాబా ఏమిటి రేట్లు అన్నట్టు కూడా చూస్తాం చాలా విషయాల్లో. ఎందుకంటే చంద్రరాశిలో గురువు వస్తున్నాడు. అందుకని ఏంటి మార్కెట్లో రేట్లు మీరు గమనించండి. మీరు నెక్స్ట్ గురువు ఎప్పుడైతే 6 నెలల నుంచి మారుతున్నాడో అక్కడ ఏమైపోద్దంటే మీకు అసలు 6 నెలల దాకా అక్కర్లేదు, మిథునంలో ఉన్నప్పుడే ఆల్రెడీ 15 డిగ్రీలు దాటిపోయాడు. కాబట్టి దాని ప్రభావం, ధరల యొక్క ప్రభావం విపరీతంగా ఉంటుంది. అండ్ అలాగే
మేఘాధిపతి చంద్రుడు అవుతున్నాడు, అంటే వర్షాలు కురిపించే కారకుడు చంద్రుడు అవుతున్నాడు. కాబట్టి ఇది ఎలా ఉంటుందంటే ఒకటేసారి మనం గత వీడియోలో కూడా చెప్పాం, యుద్ధ మేఘాలు కనిపిస్తాయి. అదేవిధంగా ముసురు పట్టుకుంటే 10-15 రోజులు అలా వరుసగా ముసురు పట్టు మంచి వర్షాలు పడతాయి, అందులో ఎటువంటి డౌట్ లేదు. అండ్ రసాధిపతి ఈజ్ శని అవుతున్నాడు యాక్చువల్గా. సో పాలు, నెయ్యి, నూనె, వంట సంబంధించిన పదార్థాలు, లోహాలు, ఇవన్నీ ఏంటంటే రవికి శనికి ఇద్దరికి వచ్చింది. బట్ రవికి కొన్నిట్లో చూపిస్తే కొన్ని శని చూపిస్తున్నాడు. బట్ మనం న్యాచురల్ అంటే నేను క్యాలిక్యులేషన్ చేశాను యాక్చువల్గా ఎవరు అవుతున్నారు అని చెప్పి చూసుకుంటే కనుక అక్కడ ఎక్కువ శనికే వస్తుంది. శనికి వస్తుంది కాబట్టి ఈ శని ఎప్పుడైతే గురువు యొక్క రాశుల్లో ఉన్నాడో చెప్పాలి అంటే కొన్ని పదార్థాలు రెండు రకాలుగా అంటే ఒక్కొక్కసారి నాణ్యత తగ్గి అమ్మడం కానీ ఇట్లాంటివి ఉంటాయి. చెప్పాలంటే నాణ్యత విషయంలో లోపం వచ్చింది అనేటువంటిది మనం ఎక్కువగా వింటూ ఉంటాం. నీర్సాధిపతి అంటారు, అంటే బంగారం, వెండి ఇటువంటివి చూసుకుంటే గురువే అయ్యాడు ఈసారి నీర్సాధిపతి. కాబట్టి వీటి రేట్లు కూడా బ్రహ్మాండంగా పెరగనున్నాయని చెప్పి చూపిస్తుంది. అయితే మీరు రంగాల వారికి సంబంధంగా కూడా కొన్ని అడిగారు, దాని రకంగా కూడా చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఈ సంవత్సరం ఈ కమ్యూనికేషన్స్ లేకపోతే ఈ ధాన్యం అమ్ముకునే వాళ్ళకి అంటే ఒక రీటైల్ షాప్స్ లేకపోతే వీళ్ళకి గ్రెయిన్స్ సంబంధించిన వాటికి మాత్రం చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. భూమి రేట్లు కూడా బాగా విపరీతంగా పెరుగుతాయి. భూమి రేట్లు అందులో ఎటువంటి సందేహం లేదు. రియల్ ఎస్టేట్ ఈ రంగాల్లో ఉండే వారికి బాగా పెరుగుతుంది. అండ్ వ్యవసాయ రంగాల్లో ఉండే వారికి కూడా చక్కగా వాళ్ళకి మంచి పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం అధిపతి గురువు అయినందుకు, ఆ గురువు యొక్క రాశులు పాడైనందుకు కొంత పీఠాధిపతులకి, పండితులకి వీళ్ళకి కూడా ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి. పోయిన సంవత్సరం మనం ఆల్రెడీ ప్రిడిక్ట్ చేసాం, పోయిన సంవత్సరం అది మొన్న జరిగింది. ఇది ఈసారి గురువు అయినందుకు దాని ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఎక్కడైనా ఎటువంటి యాక్షన్, ఎటువంటి మాట మాట్లాడేటప్పుడైనా సరే 1-4 సార్లు ఆచితూచి అడుగు వేయాలి, అడుగు వేసి మాట్లాడాలి అని చెప్పి తెలుస్తుంది. విద్యార్థులకి కొత్త విద్యలు, ఇంకా కొత్త టెక్నాలజీలు వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. బికాస్ ఆఫ్ జూపిటర్ ఈజ్ ఇన్ క్యాన్సర్ సైన్లోకి ఎంటర్ అవుతున్నాడు. కాబట్టి అసలు మనం ఊహించాం ఇంత టెక్నాలజీ, ఇంత డిఫరెంట్ విద్యలు కూడా వస్తున్నాయా అనేటువంటిది. ఇంకోటి ఏంటంటే ఈ సంవత్సరం మీరు గమనిస్తే కనుక బ్లాక్ మ్యాజిక్స్ ఎక్కువ జరుగుతాయండి. ఈ సంవత్సరం విపరీతమైన బ్లాక్ మ్యాజిక్స్ జరుగుతాయి. సాధన చేసే వాళ్ళు ఎక్కువ మంది, నేర్చుకునే వాళ్ళు పెరిగిపోతారు, చేసేవాళ్ళు పెరిగిపోతారు. ఇదేమిటారు బాబు ఇలాంటి విద్యలు ఎక్కువైపోయాయి అనేటువంటిది మనం ఖచ్చితంగా చూస్తాం. బ్లాక్ మ్యాజిక్స్ ఎక్కువయ్యేటువంటి సంవత్సరం ఇదంతా కూడా. వీటికి ఏమైనా పరిహారం ఉంటుందా గురువు? ఒకటేనండి, మనకి శాస్త్రంలో ఏంటంటే లలితా సహస్రనామాల్లో పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మస్వరూపిణి చిన్మయీ పరమానంద విజ్ఞాన గణరూపిణి అనే మంత్రం చేసుకోవడం మంచిది. ఇక రెండవది ఏంటంటే గోవులకి గోసేవ చేయడము, చండీ పారాయణం చేసుకోవడము, ఓం దుమ్ దుర్గాయ నమః మంత్రం, లేకపోతే ఓం చండికాదేవి అనే నమః అనే మంత్రం. ఇటువంటి బ్లాక్ మ్యాజిక్ మనకు రాకుండా ఉంటుంది. లేదా హనుమతి యంత్రం అని ఉంటుంది, హనుమతి యంత్రాన్ని పెట్టుకున్నా సరే రాదు. ధన్యవాదాలు గురు. శ్రీమాత్రే నమః.